అడవి రాముడు. ఈ మాట వింటేనే ఒళ్ళంతా పులకరిస్తుంది. సుమారు 50 సంవత్సరాల క్రితం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నిజంగా పేరు తగినటువంటి నందమూరి తారక రామారావు అంటే మన ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన ఒక అద్భుత చిత్రం అనమాట అది. అడవి రాముడు గురించి ఈ తరంలో ప్రతి ఒక్కళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం, ఆగత్యం ఎంతైనా ఉంది. తెలుగు చలనచిత్ర సీమ యొక్క చరిత్రను శాంతం తిరగరాసిన చరిత్ర, మొత్తం మార్చేసిన చరిత్ర అడవి రాముడిదే అంటే అందులో ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో వేళ్ల మీద లెక్కబెట్టినటువంటి సినిమాల్లో ఈ ఒక్క సినిమాని అన్ని కోణాల్లోంచి కూడా ఇదొక అద్భుత చిత్ర రాజం అని చెప్పాలన్నమాట. నట విశ్వరూపం, నిజంగా ఎన్టీ రామారావు నట విశ్వరూపం చూడాలంటే ఖచ్చితంగా అడవి రాముడు సినిమా చూసి తీరాలి. ఇక ఈ సినిమా గురించి చాలా చాలా విషయాలు ప్రాచుర్యంలో కూడా ఉన్నాయి. దీనికి టెక్నికల్ డీటెయిల్స్ లోకి వెళ్ళేక ముందు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ కనుక మనం మాట్లాడుకోవాలి అంటే కనుక, ఇది ప్రస్తుతం కూడా సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడు అడవుల్లో ఉండే కలప స్మగ్లింగు, అలాగే ఈ జంతువుల చర్మాలు, అలాంటి జంతువుల అక్రమ రవాణా ఇప్పటికి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అవే ఉన్నాయి. మనం న్యూస్‌ల్లో అవి వింటూ ఉంటాం. కలప స్మగ్లింగ్ ఒకటి, జంతువుల అక్రమంగా రవాణా ఒకటి. ఆ కథాంశంతో ఒక అడవి నేపథ్యంలో జరిగే ఒక కథని కథాంశంగా తీసుకొని అడవి రాముడు చిత్రం రూపొందించడం జరిగింది. దీనికి మూలం అని చెప్పుకోవాలంటే కనుక కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ అని చెప్పి అక్కడ సూపర్ స్టార్. ఆయన గంధర్వ గుడి అని చెప్పి ఒక సినిమా తీశారు. అక్కడ కన్నడ దేశంలో అది పెద్ద హిట్‌గా నిలిచిందనమాట. అదేంటంటే అదే సినిమాని, ఆ గంధర్వ గుడినే తెలుగులోకి అడవి దొంగలని డబ్ చేశారు. కానీ ఈ ఈ చిత్ర నిర్మాతలైనటువంటి సత్యనారాయణ, సూర్యనారాయణ అనే వాళ్ళకి ఆ కథ బాగా నచ్చింది. వాళ్ళు సత్యచిత్ర అని ఒక బ్యానర్ పెట్టి వాళ్ళకి ఎప్పటినుంచో సీనియర్ ఎన్టీఆర్‌తో ఒక మంచి సినిమా తీయాలి, ఒక కమర్షియల్ సినిమా తీయాలి, చరిత్రలో గుర్తుండిపోయే సినిమా కావాలనే దాంతో వాళ్ళు తిరుగుతున్నారు. దానికి అప్పటికే యువకుడుగా ఉండి మంచి ఊపులో ఉన్నటువంటి రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేయాలి. ఆయన ఒక కమర్షియల్ డైరెక్టరు. అలాగే ఎన్టీ రామారావు గారు ఒక కమర్షియల్ మాస్ హీరో కాబట్టి మంచి కమర్షియల్ ఎంటర్టైనర్, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, ఒక డిఫరెంట్ క్యాన్వాస్ మీద తీయాలని వాళ్ళు తిరుగుతున్నారన్నమాట ఎన్టీఆర్ డేట్స్ కోసం. సరే, ఆ గంధర్వ గుడి కథ ఆ అడవి బ్యాక్‌గ్రౌండ్‌లో, ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ కథ నచ్చింది కాబట్టి దాన్ని యథాతథంగా ఉండకుండా తెలుగు ప్రజల నేటివిటీకి, తెలుగు అభిమానుల నేటివిటీకి, అలాగే ఎన్టీఆర్ అభిమానుల నేటివిటీకి సూట్ అవ్వాలి కాబట్టి దాన్నేంటంటే ప్రముఖ రచయిత, మాటల రచయిత, ఇప్పుడు లేరైన స్వర్గీయ జంధ్యాల గారికి అప్పచెప్పి ఈ అడవి రాముడు చిత్రాల కథనాన్ని కొంచెం అదే మాటల్ని మీరు చేసి పెట్టినట్టయితే ఆయన మనసు పెట్టి ఒక అద్భుతమైనటువంటి కథనం, మాటలు అన్నీ కూడా ఆయన అందించారు. ఇక్కడ ఈ సినిమాతో ఏంటంటే ఇది మధుమలై అనే అడవుల్లో 33 రోజులు అవుట్‌డోర్‌లో చేయాల్సిన సినిమా అనమాట. ఇక నెక్స్ట్ అప్పుడే ఆ సమయంలో ఎన్టీఆర్ గారు మంచి ఊపులో ఉన్నారు. 77 ఆ ప్రాంతంలో. 77, 76 ఎండ్. ఆ టైంలో ఆయన అప్రోచ్ అయ్యి ఇలాగా మీ ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఇలాగా మా గురువుగారు ఇలా మీరు మీ డేట్లు కావాలి, మీతో సినిమా తీయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ సత్యచిత్ర బ్యానర్‌లో అంతకుముందు తహసీల్దార్ గారి అమ్మాయి అని చెప్పి శోభన్ బాబుతో ఒక సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు వీళ్ళు, ఈ ప్రొడ్యూసర్స్. దాంతో ఆ మాట ఆయనకు తెలిసింది ఎన్టీఆర్ గారు, మంచి హిట్ ఇచ్చారు. అలాగే రాఘవేంద్రరావు గారి గురించి తెలుసు కాబట్టి రాఘవేంద్ర గారి డైరెక్షన్‌లో మీరు ఈ ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ అడవి రాముడు అనే సినిమాని మటుకు మీరు చేయాలి సార్, మాకెంతో ఇదిగా ఉందంటే, ఆయన అప్పటికే దానవీర సూరకర్ణ సినిమాకి ఆ ప్రాజెక్ట్ ఆయన అంటే సొంతంగా చేద్దామని చెప్పి దానికంతా సిద్ధమవుతుండే, దాన్ని ఆపి ఈ ప్రాజెక్ట్‌కి వెంటనే ఒప్పుకున్నారట ఎన్టీఆర్. నిజంగా అలా ఒప్పుకోవడంతో చరిత్రలో మిగిలిపోయే ఒక అడవి రాముడు అనే చిత్రం మనకి దక్కింది వాస్తవంగా. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసినా అది ఇంకా మనకు ఫ్రెష్‌గానే ఉంటుంది ఆ సినిమా. కొన్ని సినిమాలకి ఏంటో ఏది పాతపడవ అంటూ ఉండవేమో, అలాగా ఆ 77లో వచ్చినట్టుంది. ఏప్రిల్ నెలలో 28వ తారీఖు రిలీజ్ అయినట్టు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ సినిమాకి అసలు ఆ ఫ్లేవర్ కానీ, ఆ పాటలు కానీ, ఆ నేపథ్యం కానీ, ఆ మాటలు కానీ, అలాగే నటీనటుల నటన కానీ, టెక్నీషియన్స్ యొక్క సామర్థ్యం కానీ అన్నీ ఫ్రెష్‌గా ఉంటాయి. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మన ఈ జనరేషన్‌లో చూసినా కూడా, రిలీజ్ అయ్యి చూసినా కూడా అది నీకు ఒక అద్భుతం అని చెప్పి ఒక ముక్కలో అనాలన్నమాట.
తెలుగు చలనచిత్ర సీమలో అద్భుతాలుగా చెప్పబడిన కొన్ని సినిమాలు తీసుకుంటే సుమారు ఒక 10 సినిమాలు తీసుకుందాం పోనీ. ఆ 10 సినిమాల్లో ఎన్టీఆర్ గారి 'అడవి ఒక్కటి ఒక ఫస్ట్ కోవలోకొస్తుందని చెప్పి నిస్సందేహంగా చెప్పొచ్చనమాట. ఇక్కడ ఇందులోకెళ్తే ఈ సినిమా ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ కథా కథనం అంతా నచ్చుతూ ఎన్టీ రామారావు గారు ఎప్పుడైనా సరే ఏదైనా క్యారెక్టర్స్ అందులోకి లీనమైపోతారు. ఆ లీనమైపోయి ఇంక అక్కడే ఉండిపోతారనమాట. అంతలాగా ఆయన జీవిస్తారని చెప్పాలి నటనలో. అక్కడ ఈ సినిమాకి ఏంటంటే ఇద్దరు హీరోలు తీసుకున్నారు. ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే అప్పుడు బాగా ఫామ్‌లో ఉన్నటువంటి అందాల తార జయప్రద, అభినయ తార జయసుధ. వీళ్ళిద్దరిని కూడా ఫస్ట్ టైమ్ అంటే ఇద్దరు కలిసి తొలిసారిగా ఎన్టీఆర్ పక్కన నటించడం అనేది అది ఫస్ట్ టైం. అలా కాంబినేషన్ అలా కుదిరిందనమాట. ఇక ఫస్ట్ కొంచెం ఆర్టిస్టుల గురించి చెప్పుకుంటే గనక నాగభూషణం గారి గురించి చెప్పి ఆయన మహా అద్భుతమైన విలన్ అనమాట. ఆయన హావభావాలు గాని, ఆయన మాటల డెలివరీ అంటే మాడ్యులేషన్‌తో గాని అసల మన హీరోలకి ధీటుగా నటించేటువంటి ఒక స్టేజ్ నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన నటుడు, ఒక మహానటుడు అని చెప్పాలి నాగభూషణం గారు. ఆయన్ని ఈ సినిమాకి విలన్‌గా నిర్ణయించారు. ఆయన ఏంటంటే అడవిల్లో అక్రమంగా కలప వ్యాపారం అంటే స్మగ్లింగ్ చేసే స్మగ్లర్‌గా ఆయనకు కేవలం విలనమాట. ఆయన యొక్క దుశ్చర్యలు అంటే అమాయకమైన గిరిజనుల యొక్క ఆ అడవి నిక్షేపాలను దొంగిలించి లాభపడే ఒక విలన్‌గా ఆయన. అతని కొడుకు కైకాల సత్యనారాయణ. వీళ్ళిద్దరూ కలిసి అడవిలో చేసే అరాచకాలు, ఆ గిరిజనులపై వాళ్ళు చూపించినటువంటి అధికారాలు అన్నీ ఇన్నిగా అనమాట. అక్కడ అలాంటి సమయంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ అంటే రాము ఆయన పేరు, క్యారెక్టర్ పేరు. ఆ రాము అనే పాత్రలో వచ్చి అడవి ప్రజల్లో, ఆ గిరిజనుల్లో చైతన్యం తీసుకొస్తాడు. అలాగే నాగభూషణం చేసే దుశ్చర్యలన్నిటికి అడ్డుగా నిలుస్తాడనమాట. ఆ గిరిజనులు చైతన్యవంత పరుస్తూనే యాక్చువల్లీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఫ్లాష్‌బ్యాక్ వెళ్తే ఈయన కూడా ఒక ఫారెస్ట్ ఆఫీసర్. ఎన్టీఆర్ అది ఆఖరిలో రివీల్ అవుతుంది. ఇక్కడ విషయానికొస్తే మన కథలోకి వెడితే గనక ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కూతురు జయప్రద. ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఆవిడ చాలా అందాల తార. చాలా అద్భుతంగానటువంటి మన పెర్ఫార్మెన్స్ చూపించగలదు. అందాలు ఆరబోయగలదు. అటువంటి జయప్రద ఏంటి అపోహపడుతుంది. జయసుధ కూడా ఉంది కాబట్టి జయసుధ అంటే ఆ జయప్రద ఎన్టీఆర్‌ని ప్రేమిస్తుందనమాట. ఏమిటి ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి ఇక్కడ ఈ గిరిజన అమ్మాయి అడ్డుగా ఉందని చెప్పి కూడా అపోహపడదు. తర్వాత జయసుధ ఆ గిరిజన ప్రాంతంలో వచ్చిన ఒక అమాయకమైనటువంటి మహిళ ఎన్టీఆర్‌ని ఒక అన్నగా చూసుకుంటుందనే విషయం తెలుసుకొని ఆ అమ్మాయి యొక్క అపోహ నివృత్తి అవుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటారు. అలాగే ఆ గిరిజనుల మధ్యలో ఉండే ఒక వ్యక్తిగా ముత్యాల ముగ్గు శ్రీధర్ అంటారు. ఆయన కూడా యాక్ట్ చేశాడు. ఆయన కూడా అద్భుతమైనటువంటి క్యారెక్టర్‌గా చెప్పుకోవచ్చు. ఇంకా హాస్యం కోసం రాజబాబు గారు అలాంటి వాళ్ళంతా ఉన్నారు. ఇక మనందరికీ అప్పటి ప్రేక్షకులందరికీ కొత్తగా వైవిధ్యంగా ఉండేట్టుగా అడవుల్లో ఉండడం వల్ల ఆ ఏనుగులు, అలాంటి జంతువులన్నిట్లి మీద కూడా వాస్తవంగా అంటే ఇప్పుడులా గ్రాఫిక్స్ అవి లేవు కాబట్టి అలా సహజ సిద్ధంగా అక్కడ అలా తీయడం జరిగింది. ఇక అందాలను కెమెరాలో బంధించడం అంటే అవి అడివందుల అందాలు కావచ్చు, అందాల కన్యల అందాలు కావచ్చు, హీరోల అందాలు కావచ్చు, ప్రకృతి అందాలు కావచ్చు. సిద్ధాసుడు అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక పేరు చెప్పాలంటే రాఘవేంద్రరావు గారు. ఆ రాఘవేంద్ర గారు ఆ మధుమలై ఫారెస్ట్‌ని, అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ఇక సరే వీళ్ళ నటన గురించి మనం ప్రత్యేకించి మనం ఇక్కడ చెప్పుకోక్కర్లేదు. ఇలా ఎన్నో సరదాలతో జరిగింది. ఇక్కడ ఈ సినిమాలో యాక్ట్ చేపించి ప్రతి ఒక్కళ్ళు అక్కడ అందులో పనిచేసినటువంటి ఆర్టిస్టులు గాని, హీరోయిన్స్ గాని, అలాగే టెక్నీషియన్ కానీ వాళ్ళ యొక్క స్థాయి ఒక 10 రెట్లు పెరిగిందంటే మనకు ఆశ్చర్యం ఏమి లేదనమాట. 10 రెట్లు పెరిగిపోయింది. ఒక్కసారి అమాంతం పెరిగిపోయింది. అడవిరావుడు సినిమా చూసిన తర్వాత ప్రజలందరూ 1కి 10 మార్లు ఆ సినిమా థియేటర్‌లకి అలా పరుగులు పెట్టారట ఆ రోజుల్లో. ఇప్పటికే చెప్పాం కదా! ఇప్పుడు కూడా మనకి యూట్యూబ్‌లో గాని ఎక్కడైనా దొరికినా, ఎక్కడైనా రిలీజ్ అయినా కూడా చూస్తే మనకు అంత ఫ్రెష్‌గానే ఉంటుంది. ఓహో! ఇంత అద్భుతమైన సినిమానా అని కూడా అనిపిస్తుంది. ఒక కళాఖండం. కమర్షియల్ వాల్యూస్ ఉన్నటువంటి ఒక కళాఖండం. ఇక్కడ ఇందులో పనిచేసే సాంకేతిక నిపుణులు చూస్తే వేటూరి సుందరరామమూర్తి గారు ఎన్టీఆర్ మీద ఒక ప్రత్యేక అభిమానం ఆయనకు ఉండేది. ఆయన ఈ సినిమాలో పాటలన్నీ ఆయనే రాశారు. సింగిల్ కార్డ్ రైటర్ అంటారు. లిరికిస్ట్ అంటారు. వేటూరి సుందరరామమూర్తి గారి యొక్క కలం పరుగులు తీసింది, పొంతులు తొక్కింది అంటారే. ఎందుకంటే ఆయన కలానికి 2 వైపులా పదునన్నట్టుగా కొన్ని పాటల్లో అసల ఇంతకన్నా ఎవరు రాయలేరు అన్నట్టుగా ప్రబోధాత్మక గీతం కింద వస్తుందది. అక్కడ ఉన్నటువంటి గిరిజనుల అందరినీ ఉద్దేశిస్తూ ఎన్టీ రామారావు మీద చిత్రీకరించిన ఒక పాట. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే అవి సూక్తుల్లా చెప్పాలి. అవి ఒక వ్యాఖ్యాల కింద చూడకూడదు. వాక్యాల కింద చూడకూడదు.
సూక్తులుగానే చూడాలి. అలాంటి పాట ప్రబోధాత్మక గీతం ఇందులో ఉంది. ఇక తర్వాత రెండో వైపు పదునున్నాం కదా! ఈ జయప్రద అందాలను చూస్తూ ఆరేసుకోబోయి పారేసుకున్నాను అని చెప్పేసి ఒక మంచి మాస్ మషాలా ఉన్న సినిమా అనమాట. ఆరేసుకోబోయి పారేసుకున్నాననే పాట. అందులో నిజంగా ఎంత నీకు ఆ రొమాంటిక్ టచ్ ఆ వర్షన్‌లో ఎన్టీఆర్, జయప్రద చూసి తీరాలి తప్పితే దాని గురించి వర్ణించడానికి మనకు లేదు. అలాగే ఆ అడవిలో జరుగుతోంది కదా! ఆ సినిమా. అందుకని అడవికి సంబంధించిన పాటలాగా 'కోకిలమ్మ పెళ్ళికి కోనంతా సందడి' అని చెప్పి అడవిని అక్కడ అడవిలో ఉన్నటువంటి చెట్టు పుట్ట అన్నిటిని వర్ణిస్తూ ఒక అద్భుతమైనటువంటి గీతం ఆయన రాశారు. ఇంక అందులో ప్రతీదీ మనకి ఆ 6 పాటలంటే 6 పాటలు కూడా మనకి ఇంక వింటూ ఉండాలన్నమాట. ఆ ఆల్బమ్ మొత్తం హిట్ అంటామాట ఇప్పుడు రోజుల్లో మాటలు. దానికి కేవి మహాదేవన్ అంటే మామ అని అందరూ అభిమానంగా పిలుచుకునే కేవి మహాదేవన్ గారు ఈ ఈ అడవి రావుడిలో అన్ని అద్భుతమైన బాణీలు సమకూర్చారన్నమాట. ఇప్పటికి కూడా ఏ పాటైనా సరే ఇందాక మనం చెప్పుకున్నటువంటి 'ఆరేసుకోబోయి పారేసుకున్నా' అనే పాట అప్పట్లో దాన్ని ₹1,00,00,000 పాట అని అనేవారట. అప్పట్లోనే 77 ఆ సమయంలోనే 50 ఏళ్ల క్రితమే ₹1,00,00,000 పాట ఏదైనా ఉంది అంటే గనక ఆ ₹1,00,00,000 పాట 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను.' అది ఎంత అలతి అలతి పదాలతో పామరులకి అర్థమయ్యే భాషలో ఆయన అంత అద్భుతంగా వేటూరి సుందరరామూర్తి గారు రచించారన్నమాట. ఇంకా ₹1,00,00,000 పాట అని వచ్చింది కదా మాట. ఇంతకీ అప్పటికి మన నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు ఈ సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే 12,00,000. అప్పటికి అదే హైయెస్ట్. ఇప్పుడు 12,00,000 అంటే మనం ఎంత దాంతో పోల్చుకోవాలో తెలియదు. 50 ఏళ్ల క్రితం ఈ సినిమాకి 12,00,000 రెమ్యూనరేషన్. అంతకుముందు 10 పరకా తీసుకుంటే ఈ సినిమాతో 12,00,000 రెమ్యూనరేషన్ మన ఎన్టీ రామారావు గారు తీసుకున్నారట. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం అది అన్నమాట. అలాగే చూసుకుంటే కనుక ఈ ఈ ఈ సినిమాలో ఆయన ఒక సినిమా నడుస్తున్నప్పుడు జరిగినటువంటి సరదా సరదా విషయాల గురించి కూడా పలుమార్లు వచ్చింది ఏంటంటే, అక్కడ మధుమలై అడవుల్లో 33 రోజులు కంటిన్యూస్‌గా ఆయన ఎప్పుడూ అవుట్‌డోర్ వెళ్ళలేదు. ఎక్కడ స్టూడియోలో చేసినా అక్కడ లేకపోతే లోకల్ స్టేషన్స్‌లో చేసేవారు తప్పితే ఫస్ట్ టైం అడవుల్లో 33 రోజులు ఉండి అక్కడ అంతా సహకరించి ఎన్టీ రామారావు గారు తన అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ మనకి చూపించారు. సరే అడవుల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక కారాకెళ్ళి మషాలాలు ఉన్న ఒక డబ్బా ఎవరో పెట్టుకున్నారట. ప్రొడ్యూసర్ గారో ఎవరో పెట్టుకున్నారు. అన్నప్పుడు అక్కడ కలకత్తా బంగ్లా ఆకులు అంటారు కదా! ఆ కలకత్తా బంగ్లా ఆకులు తీసుకొని ఆయనకి కిళ్ళి నవలనిపించింది. అక్కడ ఇంత మషాలా అంటే పాన్ మషాలా తీసుకొని ఆ కారాకెళ్ళి డబ్బాలోంచి అది నిజంగా మనం కిళ్ళీలుగా తయారు చేసుకుంటే ఆయన అలా చేత్తో పట్టుకుంటే 10, 15 కిళ్ళీలు తయారవుతుందన్నమాట. కారాకెళ్ళి. అంటే చాలా ఘాటుగా ఉంటుంది. దాని ఘాటుకి మొత్తం తల తిరిగి కింద పడతాడన్నమాట ఎవరో. అలాంటిది ఒక కిళ్ళి తింటే ఎలా జరుగుతుందంటే ఈయన తీసుకొని ఈయనకెవరు ఏమి చెప్పలేరు. ఎన్టీ రామారావు గారు ఆ విషయంలో చాలా పట్టుదల గల వ్యక్తులన్నమాట. ఆ కారాకెళ్ళి తిని 10 ఆకులు తీసుకొని ఇంత మసాలా వేసుకొని అలా నవ్వులుతూ ఉంటే అక్కడ వాసనొస్తే దూరం నుంచి మనమే కింద పడిపోతామన్నమాట. అంత ఘాటుగా అంత మత్తుగా ఉండేటువంటి కిళ్ళీలు. ఈయన అమాంతం అంటే ఆయన స్టామినా ఎలాంటిది, ఆయన మైండ్ పవర్ ఎలాంటిది ఉందని చెప్పుకుంటారు ఇలాంటి విషయాలు. నవిలేసిన తర్వాత పడిపోతారేమని చెప్పి ఆయన సహాయకులు పక్కపడి పొండ్రా అంటే ఎవరో వచ్చి ఏమండి కాస్త మంచినీళ్ళు తాగుతారు అక్కర్లేదురా నవ్వులుతున్నాం కదా అని. ఇంతకీ కారాకెళ్ళి నవ్వులుతున్నప్పుడు అది కింద ఊసేయాలి నవిలేసిన తర్వాత. ఈయన ఊయకుండా మింగేసేట. మింగేసిన షాట్ రెడీయా అంటున్నట్ట. అసలు ఏమిటైన మనిషా మహానుభావుడా అసలు ఏమిటో అర్థం కాలే అసలు. కారాకెళ్ళి 15 కిళ్ళీల మషాలాను తీసుకుని 10 ఆకులు తీసుకుని బంగాళా ఆకుల్లో మామూలుగా చాలా క్యాజువల్‌గా తినేసి మళ్ళీ క్యాజువల్‌గా ఉండడం అంటే అది చాలా నిజంగా అపురూపమైన ఘటనే. అది మహానుభావుడు ఆయనకే చెల్లిందని చెప్పి ఇప్పటికి కూడా చెప్పుకుంటూ ఉంటారన్నమాట. ఏది చేసినా ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటుంది ఆయన ప్రతి విషయంలో కూడా ఇటువంటి విషయంలో. ఆయన అలాగే మనం పలుమార్లు తింటూ ఉంటాం కదా! ఆయన ఎక్సర్‌సైజ్ ఎలాగుంటుంది, ఆయన తీసుకునే ఆహారం ఎలా ఉంటుంది అన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ చాలా నియమబద్ధంగా ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, గ్లామర్ కాపాడుకుంటూ ఉండే వ్యక్తి అని మటుకు మనం ఆయన నిజంగా కూడా ఏదో అందరినీ అలరించడానికి భగవదంశగా వచ్చాడేమో కూడా తెలీదు. ఎన్నో కృష్ణుడు, రాముడు క్యారెక్టర్లు వేసిన మహానుభావుడు కాబట్టి అలాగే ఎంత ఆయన సాధన చేశాడు, ఎంత పరిశోధన చేశాడు. సాధనా సోధన ఆయన నిత్య జీవితంలో అవి భాగాలు. ఇక నటన అంటే ఆయనకి ప్రాణం. ఇక ప్రజలను అలరించడం అంటే ఇంక చెప్పక్కర్లేదు. సో, ఇలా జరిగింది ఈ సినిమాలో. ఆయనకి ఏదొచ్చినా అంటే కోపం వచ్చినా, ఆనందం వచ్చినా, ప్రేమొచ్చినా ఆయన ఆపుకోలేరట. ఎన్టీ రామారావు గారి గురించి ఈ సినిమా సంబంధించి. ఆ సినిమాలో గిరిజన ప్రాంతంలో ఆ తండానాయకుడుగా ముత్యాల ముగ్గు శ్రీధర్ అని చెప్పుకున్నామే ఆయన యాక్ట్ చేస్తున్న సమయంలో
ఆయన పెర్ఫార్మెన్స్ నటన అది ఆకట్టుకుంది. ఆకట్టుకుని శ్రీధర్‌ని పిలిచి, "సోదరా బ్రదర్ మేము శ్రీరామ పట్టాభిషేకం సినిమా చేస్తున్నాము. అందులో మీకు గుహుడు ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఆ గుహుడు పాత్ర మీకు ఇద్దామనుకుంటున్నాము. మీరు చెయ్యాలి" అని ప్రపోజ్ చేశారట. అప్పుడు అన్నగారు క్షమించాలి. నేనేదో హీరో అవ్వాలనొచ్చాను. ఇలా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అలాగే లేదంటే ఇటువంటి క్యారెక్టర్స్ వస్తుంటే మరి నాకు హీరో అయ్యేదెప్పుడు? నా కోరిక తీరేదెప్పుడు? అంటే, నీకేం తక్కువ జరగదు. ఈ శ్రీరామ పట్టాభిషేకంలో గుహుడికి ఒక పాట కూడా పెడుతున్నాము. ఆ పాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ మీకు గుర్తుండిపోతుంది. హీరోకి గుర్తుండట్టుగానే మీరు ఆ సినిమాలో గుర్తుండిపోయేలా చెయ్యండి. అదే కాకుండా బోనస్‌గా మీకు 'డ్రైవర్ రాముడు' అని ఒక సినిమా వస్తోంది. ఆ సినిమా. అందులో మీకు సెకండ్ హీరో పాత్ర కూడా నేను మీకు ఇస్తున్నాను. ప్రపోజ్ చేస్తున్నానని కూడా ఆ శ్రీధర్ చెప్పారట. వెంటనే ఆనందంతో ఆయన శ్రీధర్ ఎగిరి గంతేసి మరి ఒప్పుకున్నాడట. ఈ రకంగా తీసుకుంటే ఇంకా ఈ సినిమా గురించి మనం అలా చెప్పుకుంటూ అలా వెళుతూ ఉండొచ్చనమాట. అందులో 'ఎన్టీ రామారావు' గారు వేసినటువంటి ఆ కాస్ట్యూమ్స్ గాని, ఆయన ఆహార్యం అంటే ఆయన విగ్ గాని అవన్నీ కూడా వెరీ మోడర్న్‌గా అప్పటిదాకా ఆయన ఆ రూపంలో ఎవరు చూడలేదన్నమాట. అలాంటి డిజైన్ చేశారు రాఘవేంద్ర గారు. ప్రతి చిన్న విషయంలో కూడా అలాగే హీరోయిన్స్ మన జయప్రదని ఎంత అందంగా చూపించాలి, అలాగే జయసుధని ఎలా చూపించాలి, ఇలాంటి విషయాల్లో కూడా మైన్యూట్ కేర్ తీసుకొని ఆయన జీవితంలో ఇప్పుడు ఆయన్ని సూపర్ డూపర్ కమర్షియల్ డైరెక్టర్‌గా హ్మ్, మొట్టమొదట నిలిపిన చిత్రం, ఆ ఇమేజ్ తీసుకొచ్చిన చిత్రం రాఘవేంద్ర గారికి నిస్సందేహంగా చెప్పొచ్చు. అది 'అడవి రాముడు.' ఇక అభిమానులను ఎంతగా అలరించింది అంటే ఇది ఈ టెక్నికల్ డీటెయిల్స్ సరదాగా చెప్పుకోవడం కోసం మాత్రమే. 32 థియేటర్‌లో 100 రోజులు అంటే శతదినోత్సవం జరుపుకుందట. 32 యూనిట్లు. అంటే ఇప్పుడు అవన్నీ వినడమే తప్పితే ఇంక ఇప్పుడున్న సినిమాలకి అవేం జరగదు గానీ, అలాగే 175 రోజులు అంటే 25 వీక్స్ సిల్వర్ జూబ్లీ మూవీగా 16 సెంటర్‌లలో ఈ సినిమా 'అడవిరాముడు' రికార్డులు సృష్టించిందట. ఆ రోజుల్లో 77 ఆ ప్రాంతంలో. తర్వాత 4 థియేటర్‌లో 365 డేస్ కంటిన్యూయస్‌గా సంవత్సరం పాటు ఈ సినిమా ఆడిందట. తర్వాత ఈ పాటలైతే ఈ క్యాసెట్ రూపంలో అసలు ఎంతలాగా విరివిగా అమ్ముడయ్యాయనేది మనం చెప్పలేమనమాట. ఈ సినిమాని అప్పుడు ప్రేక్షకులు సుమారుగా చాలా సంవత్సరాలు అసలు ఎక్కడ ఏ థియేటర్‌లో ఉన్నా 'అడవి రాముడు' అంటే ఎన్టీ రామారావు గారి సినిమా అయ్య బాబోయ్! అద్భుతం, అమోఘం అనుకుంటూ వెళ్లి చూడడం అప్పట్లో రివాజుగా ఉండేదట. ఇంక కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అలాంటి కానీ ఆరేసుకో పారేసుకో ఇలాంటి పాటలైతే అందరి చెవుల్లో గింగురు తిరిగిపోయాయన్నమాట ఆ పాటలు. ఇప్పుడు కాబట్టి ఈ 'అడవి రాముడు' 50 ఏళ్ళు అవుతోంది. ఇంకా 1, 2 ఏళ్లలో. అలాగే తెలుగుదేశం ప్రేక్షకులు, అభిమానులు కూడా అన్నగారు పెట్టిన పార్టీ మహానాడు కూడా వస్తోంది కాబట్టి, ఈ సందర్భంగా ఆయన సాధించిన సినిమా విజయాల గురించి చెప్పడమే ఈ 'అడవి రాముడు' గురించి ప్రస్తావించడం చెబుతూ, ఆయన గురించి వర్ణించడము లేదంటే ఆయన గురించి ప్రశ్నించడం కూడా అయ్యే పని. ఆయన ఇందాక అన్నాం గదా! ఆయన దైవాంశంతో మన ఆంధ్రదేశంలో తెలుగువాడుగా ఉద్భవించాడు. అటు సినిమా రంగంలోనూ, అదే రకంగా రాజకీయ రంగం తనదైన ముద్ర చూపించి మన అందరి గుండెల్లో శ్రీకృష్ణుడిగా, అన్నగారుగా అలా స్థిరపడిపోయి తిష్ట వేసినటువంటి మహానుభావుడు. ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ, ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయనకి ఈ సినిమాలో పనిచేసినటువంటి ఇంకా రాఘవేంద్ర గారు తదితర వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు చేస్తూ, ఇంత అద్భుత చిత్రరాజాన్ని మనకి ఎక్కడైనా దొరికితే మీరందరూ కూడా ఒకసారి చూడండి. మీరు తప్పకుండా నా మాటలతో ఏకీభవిస్తారని ఆశిస్తూ సెలవు.